ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ప్లీజ్ లీవ్ మీ. లీవ్ మీ ప్లీజ్. ప్లీజ్ లీవ్ మీ. బిగ్ బ్రో, బిగ్ బ్రో, save me, big bro, save me. అమ్మా కొట్టండి. అమ్మా సవేష్ ఆకలికి తట్టుకోలేడు. వాడేమన్నా తిన్నాడో లేదో అన్నా. ఒక పక్క సవేష్ నన్ను కొడుతుంటే తిన్నాడో లేదో అంటావేంటన్నా నువ్వు? రై, నేను చెప్పకుండా ఎవరి మీద చేయి వేయకూడదు. అవును, అనవసరంగా ఎవ్వరూ ఆవేశపడద్దు. మెల్లిగా మాట్లాడి సవేష్ బాబు గారిని ఇంటికి తీసుకుని రావాలి. అదే మనకి ముఖ్యం. అవును. My wife Songi. I did a mistake. Please leave me. Big bro. పర్మిషన్. నాకేంటి సవేష్ అరుపులా వినిపిస్తుంది? అవునన్నా. అవునరా, సవేష్ గొంతులానే ఉంది. బిగ్ బ్రో, save me. Big bro, save me. అరే సవేష్. అయ్యో అన్నా కొట్టండి. అరే సవేష్, సవేష్ ఆపండి. బిగ్ బ్రో, చిన్నడా, భీమేష్ బ్రో, నరేష్ రే, సేవ్ మీ ప్లీజ్. సవేష్ అన్న, చిన్నడా రే. ఏంటి ఏంటి సార్, ఏంటి దుర్మార్గం? ఎందుకిలా మీ వెహికల్ కి కట్టేసి తీసుకెళ్తున్నారు? అంతకుండా ఎలా తీసుకెళ్తారు? ఏసీ కార్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారా, లేక పల్లకిలో ఊరేగిస్తూ తీసుకెళ్తారా? అయినా ఇలా తీసుకెళ్ళడం దుర్మార్గం. తప్పకుండా మీరు. సార్, మా అన్నయ్య మాటకి కట్టుబడి సైలెంట్గా ఉన్నాం. లేకపోతే మా అన్నయ్యని హంతకుడు అంటున్నారు. హత్య చేసిన వాడిని హంతకుడు అంటారు. మా అన్నయ్య ఎవరిని హత్య చేశాడు చెప్పండి. మర్యాదగా వెళ్ళకపోతే అందరినీ కాల్చి పారేస్తాను. ఏంటి బెదిరిస్తున్నారా? ఏది కాల్చండి చూద్దాం. బావగారు మీరుండండి, ఆవేశపడుతూ. ఎస్ఐ గారు, సవేష్ బాబు గారి మీద ఏ కేసు ఫైల్ చేశారు? అటెంప్ట్ టు మర్డర్. అటెంప్ట్ టు మర్డర్ అని ఎవరు చెప్పారు మీకు? ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నాగేశ్వరి గారింట్లో సీసీ కెమెరాలో అంతా రికార్డ్ అయింది. ఈ సవేష్ కత్తి తీసుకెళ్ళటం, నాగేశ్వరి గారిని నరకబోవడం అంతా రికార్డ్ అయింది. అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అప్పీల్ లేకుండా శిక్ష పడుతుంది. బిగ్ బ్రో, సార్ తను అమాయకుడు సార్. అంటే అమాయకులు చంపితే అవతల వాళ్ళు చావరా? లేకపోతే అమాయకుడు హత్య చేస్తే అది తప్పు కాదా? ఏంటండి, మేమేం చెప్పినా నమ్మరా? ఆవిడేం చెప్తే అది నమ్ముతారా? సరే, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మీరు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఒక వ్యక్తి ఒంటి మీద ఒక్క గాయం కూడా లేకుండా చాలా మర్యాదగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కానీ మీరు చేస్తుందేంటి? ఒక మనిషిని జంతువులా కట్టేసి లాక్కెళ్తున్నారు మీరు. మీరిలా చేశారని కోర్టులో జడ్జి గారికి చెప్తే మీ ఉద్యోగం ఉంటుందో లేదో చూసుకోండి. మేడం, లోపల కూర్చోబెట్టి తీసుకెళ్తుంటే మా కానిస్టేబుల్స్ ని కొరుగుతున్నాడు. అందుకే ఇలా కట్టేసి తీసుకెళ్తున్నాం. యారా ఖర్చవా? yes I bite.
చూడండమ్మా, చెయ్యంతా కాట్లే. ఇప్పుడు వెళ్ళి ఇంజక్షన్ చేయించుకోవాలి. చూశారు కదమ్మా, ఇప్పుడు చెప్పండి, నేను చేసిన తప్ప? నాగేశ్వరి గారి కేసు విత్డ్రా చేసుకుంటే కానీ ఇతన్ని మేము వదలలేం. ఏంటండి ఏమంటున్నారు? నాగేశ్వరి గారు కేసు వాపస్ తీసుకుంటే గాని బావగారిని వదలరంట. ఇక్కడ నుంచి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? వెళ్ళి ఆ నాగేశ్వరి గారిని కలవండి. ఏ పదండయ్యా. ఇంకొక అడుగు ముందుకు పడిందా ఈ గన్లో బుల్లెట్ మీ గుండెల్లోకి దూసుకుపోతుంది. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు నాగేశ్వరి. నా తమ్ముణ్ణి మనుషులతో కొట్టించి ఒక తప్పు చేశావు. నా తమ్ముణ్ణి పోలీసులు బండికి కట్టేసి పశువుని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్తున్నారు. అది నువ్వు చేసిన రెండో తప్పు. నీకు నీ తల్లికి ఎంత దమ్ముంటే నా తమ్ముణ్ణి కట్టేసి కొరడాలతో కొడతారు? అడిగేవాళ్ళెవరూ లేరనుకుంటున్నారా? వాడికి మేమున్నాం. మేము పంచపాండవులు లాంటి వాళ్ళం. బదులు తీర్చుకోవడం మాకు వచ్చు. పిల్లివారింటి సత్తా ఏంటో చూపించమంటావా? నాగేశ్వరి, ఇంతకు మించి నీ రాక్షస బుద్ధిని చూపించావో అది నీకే మంచిది కాదు. అన్నా, నువ్వు అను. ఈ నాగేశ్వరిని వాళ్ళమ్మని మొత్తానికి లేపేస్తాం. సహనంగా ఉన్నామని చేతగాని వాళ్ళం అనుకుంటున్నారేమో. అనయ్య, ఒక్క మాట చెప్పు, వాళ్ళ సంగతి చూస్తాం. ఏంటి నాగేశ్వరి, ఒక్కొక్కడు ఒక్కోలా మాట్లాడుతున్నాడు? ముందు మా సవేశ నన్ను వదిలేమని ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పండి. ఏంట్రా, నువ్వు నాకు ఆర్డర్ వేస్తున్నావా? చెప్పకపోతే ఏం చేస్తావు? ఏం చేయగలవు? నువ్వు చెప్పకపోయినా సవ్వేశనని ఎలా బయటికి తీసుకురావాలో మాకు తెలుసు. అసలు ఏం జరిగిందో మొత్తం తవ్వడం మొదలు పెడితే నువ్వు మీ అమ్మ చేసిన దుర్మార్గాలన్నీ బయటపడతాయి. తవ్వమంటావా? చెప్పు. మర్యాదగా కేసు వాపస్ తీసుకుంటే అది మీకే మంచిది. ఏంటేంటి? ఆ సవ్యేష్ సింహ నన్ను మా అమ్మని చంపడానికి కత్తి తీసుకొనొస్తే వాడి మీద హత్య కేసు పెట్టకుండా వదిలేసి మీ ఇంటికి పంపించాలా? నా తమ్ముణ్ణి ఇలా చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? నాకు నరకటం వచ్చు, చంపటము వచ్చు.